ఓం సాయినా. మీకు వైట్ డిశ్చార్జ్ ఉంటుందా? చూడండి, 6 ప్రకారం వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుంది? ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది. సెకండ్ బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ ఉంటుంది. థర్డ్ మీకు బ్రౌనిష్ కలర్ డిశ్చార్జ్ ఉంటుంది. ఫోర్త్ yellowish లేకపోతే గ్రీనిష్ కలర్ ఉంటుంది. ఫిఫ్త్ వన్ మీకు రెడ్ లేకపోతే పింక్. ఇంకా ఒక వైట్ డిశ్చార్జ్ టోటల్ ట్రాన్స్పరెంట్. మీ టోటల్ వైటల్ ఎనర్జీ పోతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ ఖతం అయిపోతుంది మీకు డిశ్చార్జ్ ఉంటే. ఒక మాట గుర్తు పెట్టుకుంది, చెద్ద ఉంటది కదా, అది అంతా వుడ్ తినేస్తుంది కదా. సేమ్ ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం మీ టోటల్ బాడీకి తినేస్తుంది. బికాస్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ మీకు ఇక్కడ బ్యాక్ పెయిన్, నడుపు నొప్పి, కంటిన్యూస్ ఇక్కడ పెయిన్ ఉంటుంది. రీజన్ మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా, అది వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మీకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది. అది వస్తుంది బర్త్ కంట్రోల్ పిల్స్ తో, లేకపోతే యాంటీబయాటిక్ మనం ఎక్కువ తీసుకుంటే దాంతో కూడా వస్తుంది, లేకపోతే మీరు ఎక్కువ షుగర్ తింటే మీకు థిక్ వైట్ కలర్ డిశ్చార్జ్ అవుతుంది. గ్రే కలర్ ది వైట్ డిశ్చార్జ్ అవుతుంది. మీకు గ్రే కలర్ ఎందుకు అవుతుంది అంటే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఇంకా బ్యాడ్ బ్యాక్టీరియా, ఈ రెండు బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇంబ్యాలెన్స్ అయిపోతే అవుతుంది. సో మనం రాంగ్ మెడిసిన్స్ తీసుకుంటున్నాం, లేకపోతే మనం సోప్స్, పర్ఫ్యూమ్స్, క్రీమ్స్ అది అంతా యూజ్ చేస్తే, డియోడ్రెంట్స్ చాలా యూజ్ చేస్తే స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది కదా, మీరు ఆ పోర్షన్ కి మంచి కడుగుతలేదు, ఇంకా మీరు అది స్ప్రేస్ యూజ్ చేస్తున్నారు, దాంతో మీకు ఈ గ్రే కలర్ డిశ్చార్జ్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ యూజ్ స్ట్రాంగ్ సోప్స్, డోంట్ యూజ్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అండ్ డియోడ్రెంట్స్. ఇప్పుడు థర్డ్ డిశ్చార్జ్ ఇస్ బ్రౌన్ కలర్ డిశ్చార్జ్. బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ మనకు ఎందుకు వస్తుంది? మీ పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతే మీకు 40 days 50 days పీరియడ్ వస్తుందంటే మీకు బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ అవుతుంది. దానికోసం నెక్స్ట్ మంత్ మీకు పీరియడ్ వస్తుంది కదా, అప్పుడు డెడ్ స్టాక్ బ్రౌన్ కలర్ ఉంది కదా, అది ఫస్ట్ బయట వస్తుంది, అందుకోసం బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది. ఇప్పుడు మీకు yellow కలర్ లేకపోతే గ్రీనిష్ కలర్ వస్తుంది, స్ట్రాంగ్ పర్సన్ తో ఉంది, ఇంకా మీకు HIV కూడా ఉందంటే వస్తుంది. అది మీకు yellowish అయితే గ్రీనిష్. మీ థాట్స్ చాలా డర్టీ ఉండే కూడా వస్తుంది. మీరు డిప్రెషన్ పిల్స్ తీసుకుంటే కూడా మీకు వస్తుంది. ఇది అంతా మీరు ఎంత మెడికేషన్ తీసుకుంటే మీకు ఆ డిశ్చార్జ్ అవుతుంది, మీ వైటల్ ఫోర్స్ పోతుంది, అంత ఎనర్జీ క్లియర్ వేస్ట్ అయిపోతుంది. So don't use so many kinds of medicines and don't go with dirty thinkings and don't see such kind of videos. దాంతో మీకు డిశ్చార్జ్ చాలా అవుతుంది. So please maintain hygiene. You should be hygiene always. Okay? ఇప్పుడు మీకు రెడ్ కలర్, పింక్ కలర్ డిశ్చార్జ్ అవుతుందంటే ఎస్, మీకు ప్రెగ్నెన్సీ వస్తే కూడా రెడ్ కలర్ ఇంకా పింక్ కలర్ కనిపిస్తుంది, లేకపోతే మిస్ క్యారేజ్ అయితే కూడా మీకు రెడ్ అండ్ పింక్ కలర్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. కానీ ప్రీ క్యాన్సరియస్ కండిషన్ ఉంటే కూడా కనిపిస్తుంది. సో మేక్ ష్యూర్ ప్రీ క్యాన్సరియస్ డిసీజ్ లేదు కదా, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు వైట్ ట్రాన్స్పరెంట్, నాట్ ఆల్సో వైట్, టోటల్ ట్రాన్స్పరెంట్ జెల్లీ లాగా, అలోవెరా జెల్ ఎలా కనిపిస్తుంది అలా జెల్లీ లాగా వస్తుందంటే మీకు ఓవరాల్ బాడీలో బోన్స్ ఉంది కదా, 206 బోన్స్ లోతో అంతా కాల్షియం పోతుంది, ఫ్లూయిడ్ పోతుంది, అంత సైనోవెల్ ఫ్లూయిడ్, ఇంకా ఫౌల్ స్మెల్ వస్తుంది అది. సో ఇది అంతా మన బాడీకి వీక్ చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా క్లీన్ హైజీన్ పెట్టాలి? టైట్ క్లోత్స్ వేసుకుంటే కూడా వస్తుంది అమ్మా. డోంట్ వేర్ సో టైట్ క్లోత్స్, ఆల్వేస్ కీప్ క్లీన్ దట్ పార్ట్. పటికం ఉంటది కదా, పటికం 1 teaspoon పౌడర్ 1 jug ఆఫ్ వాటర్ లో పెట్టి మంచిగా వాష్ చేసుకోండి మీ వెజైనాకి. ఇంకా సెకండ్ మీరు లూజ్ క్లోత్స్ వేసుకోవాలి, టైట్ క్లోత్స్ వేసుకోకండి. థర్డ్ వన్, డోంట్ ఈట్ స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, మైదా ఫుడ్, సమోసాలు అంతా తింటే మీకు చాలా డిశ్చార్జ్ వస్తుంది. ఇంకా మెయిన్ రీజన్ కాల్షియం సరిగ్గా ఫుడ్, కాల్షియం ఫుడ్ తీసుకోవాలి, మంచిగా పెరుగు తీసుకోవాలి, మజ్జిగ తాగాలి, హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీ ఫుడ్ తినాలి. నెవర్ ఈట్ ఆల్ చాక్లెట్స్ అండ్ క్యాడ్బరీస్ అండ్ ఆల్, దాంతో చాలా డిశ్చార్జ్ అవుతుంది. షుగర్ ఎంత రిఫైన్డ్ ఐటమ్ తీసుకుంటే మనకు వస్తుంది. ఓకే, సో మేక్ ష్యూర్ యూ షుడ్ నాట్ హ్యావ్ వైట్ డిశ్చార్జ్. ఇంకా మీరు ట్యాంపూన్ యూజ్ చేస్తారు కదా, ట్యాంపూన్ తో కూడా వస్తుంది. రాంగ్ కప్స్ యూజ్ చేస్తే కూడా వస్తుంది. శానిటరీ ప్యాడ్ మీరు యూజ్ చేస్తున్నారు, 6 hours 8 hours దాకా కూడా పెడుతున్నారు. డోంట్ కీప్, యూ షుడ్ యూజ్ యువర్ శానిటరీ ప్యాడ్ ఓన్లీ ఫర్ 4 hours. ఆఫ్టర్ దాట్ మీరు చేంజ్ చేసుకోవాలి. UTI ఇన్ఫెక్షన్ ఉండకుండా చూసుకోవాలి. ఇంకా మీకు చాలా వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే ఒక గ్లాస్ వాటర్, 80 ml వాటర్ లో 1 tablespoon రైస్ ఉంటది కదా, వైట్ రైస్, అది పెట్టి 3 hours దాకా ఉండనివ్వండి. తర్వాత ఒక గ్లాస్ మడ్ వాటర్ లో, మడ్ గ్లాస్ ఉంటది కదా, అది తీసుకోండి. మడ్ గ్లాస్ లో సోప్ చేయాలి, ఇంకా మడ్ గ్లాస్ వాటర్ కి స్ట్రెయిన్ చేసి మడ్ గ్లాస్ లోనే తాగండి. మీకు 30 days లోనే వైట్ డిశ్చార్జ్ బంద్ అయిపోతుంది. చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఓం సాయి.